సరే, రాహుల్ గాంధీ తీరు తెన్ను అంతా చూసాము. ఆయన ప్రశ్న అడగడం తర్వాత పారిపోవడం ఇవన్నీ మనం గమనిస్తూ వస్తున్న విషయాలే. సరే, అర్జెంటుగా ఆయనకి ఏదో జర్మనీలో ఏదో వర్క్ పడి ఉంటుంది, వెళ్ళి ఉంటారు. ఎస్ఐఆర్ మీద సుప్రీంకోర్టు ఏమంది సార్? సుప్రీంకోర్టులో కంటిన్యూస్గా హియరింగ్స్ నడుస్తుంది వాసుదేవన్ గారు. పోయిన థర్స్డే, ఫ్రైడే, మండే, ట్యూస్డే కూడా హియరింగ్ నడుస్తుంది. అది బీహార్ కేసు నుంచి మొదలవుతుంది. బీహార్లో చేసిన ఎస్ఐఆర్ గురించి ఉన్న డిబేట్లు. దాంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చీఫ్ జస్టిస్ మిగతా జడ్జిలు ఏం పాయింట్అవుట్ చేశారంటే, ఎలక్షన్ కమిషన్కి సిటిజన్షిప్ డిటర్మైన్ చేయనుకున్న అథారిటీ ఉందా లేదా. వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తున్నారు, వాసుదేవన్ గారు ఇండియన్ సిటిజన్, ఆయన ఓటేయచ్చు, ఇంకొక మనిషి ఇండియన్ సిటిజన్ కాదు, ఆయన ఓటేయలేరు అని. కానీ ఎలక్షన్ కమిషన్ అది నిర్ణయం వాళ్ళకి చేయడానికి వాళ్ళకి అథారిటీ లేదు. కరెక్ట్. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు సుప్రీంకోర్టు, బట్ ద సేమ్ టైం ఒక నాన్ సిటిజన్ని మీరు ఓటేయడానికి మీకు అథారిటీ లేదు. సింపుల్ యాజ్ దాట్. మీకు నాన్ సిటిజన్ని మీరు ఎలక్షన్ రోల్స్లో తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్కి అథారిటీ లేదు. ఇది ప్రాబ్లం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, చాలా ఈజీగా నేను అమిత్ షా గారు కూడా పాయింట్అవుట్ చేశారు, డూప్లికేట్ ఓటర్స్ ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఎందుకు డూప్లికేట్ ఓటర్స్ వస్తుంది అనేది. దీనికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది వాసుదేవన్ గారు. డూప్లికేట్ ఓటర్స్ని 1996 1995 దాకా రోల్స్ నుంచి తీయడానికి అథారిటీ రిటర్నింగ్ ఆఫీసర్కి ఉండే. రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఆ జిల్లా యూజువలీ మెజిస్ట్రేట్ ఉంటారు, రిటర్నింగ్ ఆఫీసర్, లేకుంటే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఉంటారు. వాళ్ళకి అథారిటీ ఉండే. ఎలక్షన్ కమిషన్ అథారిటీ తీసేశారు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక డూప్లికేట్ ఓటర్ని తీయాలంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, చెప్పాలి వాళ్ళకి మీ పేరు మీద 3 కార్డులు ఉన్నాయమ్మా, మీరు 2 తీసేస్తున్నాం మేము అని చెప్పి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి తీయాలి. అది ప్రొసీజర్. సరే, సుప్రీంకోర్టు ఏమన్నారు, బీహార్ ఎస్ఐఆర్ బాగా జరిగింది, ప్రాబ్లం లేదు. సుప్రీంకోర్టే అన్నారు 64 lakh పీపుల్, దీనికన్నా ముందు కూడా మనం చెప్పాం 64 లక్షల మంది తీసేశారు, ఒక్కడు కూడా అబ్జెక్షన్ ఫైల్ చేయలేదని చెప్పింది ఎవరు? సుప్రీంకోర్టు. మేము పారాలీగల్ సర్వీసెస్ ప్రొవిజన్ కూడా ఇచ్చాం, మీకు హెల్ప్ ఇచ్చాం, జూనియర్ అడ్వకేట్స్ని పెట్టుకున్నాం, ఇంటర్న్స్ పెట్టుకున్నాం, లీగల్ ఇంటర్న్స్ని ప్రతి జిల్లాలో పెట్టాం. ఒక్కడు కూడా బీహార్లో వచ్చి అబ్జెక్షన్ ఫైల్ చేయలేదు, నేను చనిపోలేదు, నేను ఇక్కడ ఉన్నాను, నేను డూప్లికేట్ ఓటర్ కాదు, ఎవరు రాలేదు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో నడుస్తుంది దాని మీద అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, వెస్ట్ బెంగాల్లో వాసుదేవన్ గారు యాజ్ ఆఫ్ డే బిఫోర్ ఎస్టర్డే, నా దగ్గర ఇవాళ ఫిగర్స్ లేదు, మండే ఫిగర్స్ కూడా లేదు నా దగ్గర, సాటర్డే ఈవినింగ్ అప్డేషన్, మండే మార్నింగ్ అప్డేషన్ ప్రకారం 54 లక్షల మందిని రోల్స్ నుంచి తీసేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో. ఇప్పుడు బీహార్ 64 లక్షలు, వెస్ట్ బెంగాల్ ఇవాళ ఎండ్ అవుతుంది, ఇవాళ సాయంత్రం లాస్ట్ డేట్. దీని తర్వాత వాళ్ళు రోల్స్ పబ్లిష్ చేస్తారు. దాంట్లో మీకు మినిమం 54 లక్షల మందిని తీసేస్తారు. దాంట్లో 16 లక్షల మంది చనిపోయారు. కానీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ ఇష్యూ చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే 34 లక్షల మంది వెస్ట్ బెంగాల్లో చనిపోయారు లాస్ట్ 10-15 సంవత్సరాల్లో. ఈ లెక్క 16 లక్షలు ఎలక్షన్ కమిషన్ది, వాళ్ళు చెప్తున్నది 34 లక్షలు. అప్ప ఇంకో ఉన్నాయి తీయడానికి. మీరు ఒకటే స్టేట్ అనుకుంటారు, కాదు, ఇది ఒక ప్యాటర్న్. చనిపోవడం అనేది నార్మల్, చాలా నార్మల్, న్యాచురల్. కానీ ఇంత హై ఉండకూడదు, దానికి రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇంకా తక్కువ ఉండకూడదు. గుజరాత్ 16 లక్షల మంది, తమిళనాడు 14 లక్షల మంది, యూపీ టోటల్ లిస్ట్ నుంచి తీయబోయే మనుషులు 1,20,00,000. అప్పుడు ఆలోచించండి ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు. అది యోగి ఆదిత్యనాథ్ అంటారు, నేను అబ్జెక్ట్ చేయట్లేదు, మీరు తీసేసేయండి, నాకు ప్రాబ్లం లేదు. మమతా బెనర్జీ లాగా నేను ఏడవను, తీసేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. సుప్రీంకోర్టు ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ ఇచ్చారు మొన్న. ఆర్డర్, ఇట్ ఈస్ నాట్ ఎ సజెషన్. ఎలక్షన్ కమిషన్ చెప్పారు బిఎల్ఓస్ని, బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ని ఈ టీఎంసీ, డిఎంకే ఇట్లాంటి పార్టీలు ధమ్కీ ఇస్తున్నారు. ఈవెన్ కేరళలో సిపిఎం వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు, పేర్లు ఇచ్చి లిస్టులన్నీ ఇంక్లూడ్ చేయమని చాలా వీడియోలు వచ్చినాయి. వాళ్ళని ప్రొటెక్షన్ ఇచ్చి ఎవరైనా వాళ్ళ వర్క్ని అడ్డుకుంటే వాళ్ళ మీద కేసు వేయ చెప్పారు ఎలక్షన్ కమిషన్ దగ్గర. ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ ఇష్యూ. ఎవరైనా బిఎల్ఓస్ని థ్రెటన్ చేస్తున్నారో, వాళ్ళ వర్క్ని ఆపడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు ఉండాలి, కేసులు రిజిస్టర్ చేయండి అని ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు ఇచ్చారు సుప్రీంకోర్టు. తో మీరు రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని ఆయన కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓట్ చోరీ. ఆయన డూప్లికేట్ ఓటర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్కరికి 20 కార్డులు ఉన్నాయని చెప్తున్నారు. బాబు, అదే కాదు అమిత్ షా గారు చెప్పారు, దానికోసం ఎస్ఐఆర్ చేస్తున్నారు, అది తీసేయడానికి, అది ఆబ్జెక్ట్ చేస్తున్నారు, అది చేయకూడదు. అట్ ద టైం 0 ఓటర్స్ ఉన్నారు,
జీరో అడ్రస్లో. అది మనం ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేసాం జీరో అనేది ఏం కాన్సెప్ట్ అనేది. చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చనిపోయిన వాళ్ళు ఎట్లా వస్తారు? మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను వాసుదేవన్ గారు. కేరళలో ఒక 2 అసెంబ్లీ ఎలక్షన్స్ నాకు ఎగ్జాక్ట్ ఐ డోంట్ రిమెంబర్ ది ఇయర్, ఇట్స్ 2027లో రాబోతుంది ఎలక్షన్. అంటే ప్రీవియస్ ఎలక్షన్ వాజ్ హెల్డ్ ఇన్ 2012 అంటే దానికన్నా ముందు పాసిబ్లీ 2018, 2012 అండ్ బిఫోర్ దాట్ ఆ డేట్ అని పెట్టుకోవచ్చు. 2020 2018లో ఫస్ట్ లాస్ట్ ఎలక్షన్, 2 ఎలక్షన్స్ బిఫోర్. కె సురేంద్రన్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్, ఇప్పుడు రాజీవ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన కాసర్గోడ్ దగ్గర నార్దర్న్ కేరళలో ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంది నీలేశ్వరం అని చెప్పేసి, అక్కడి నుంచి 87 ఓట్లతో ఓడిపోయారు. IUML క్యాండిడేట్ అంటే కాంగ్రెస్ అలయన్స్ UDF. ఆయన ఒక ఎలక్షన్ పిటిషన్ వేసిండు విత్ ఇన్ 45 days. ఇది కూడా రాహుల్ గాంధీకి లెసన్ చెప్పాలి. 45 రోజుల్లో ఎందుకు వీడియో CCTV ఇమేజెస్ మీరు డిస్ట్రాయ్ చేస్తున్నారు? ఆ చట్టం ఎవరు తీసుకొచ్చారండి? జవహర్లాల్ నెహ్రూ. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, ఇందిరాగాంధీ పరిపాలించింది, రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, నరసింహారావు గారు ఉన్నారు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. మీరు ఎందుకు మార్చలేదండి ఆ చట్టం? డిస్ట్రాయే చేయకూడదని చెప్పి మీరు ఒక చట్టం తీసుకురావాలి ఉండే కదా, మీకు అంత మెజారిటీ ఉండే ఒక టైంలో. చేయలేదు మీరు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. మీరు ఆ 45 రోజుల్లో పిటిషన్ వేయాలి. సురేంద్రన్ గారు వేశారు. ఆయన ఏం ప్రూవ్ చేశారు తెలుసా వాసుదేవన్ గారు? ఆ ఎలక్షన్లో ఆ కాన్స్టిట్యున్సీలో ఓట్ చేసిన 1, 2, 3 బూతుల నుంచి 430 మంది గల్ఫ్లో ఉన్నారు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు ఈ ఓటింగ్ జరిగిన రోజు. ఓకే. కానీ వాళ్ళ ఓట్లు పడ్డాయి. వాళ్ళు గల్ఫ్లో ఉన్నట్టు అఫీషియల్గా అక్కడి నుంచి పాస్పోర్ట్ ఉంది, ఇమ్మిగ్రేషన్ ఉంది, ఆయన మొత్తం ఎవిడెన్స్ ప్రజెంట్ చేశారు. ఏ రోజు భారతదేశానికి బయలుదేరారు, ఇంకా రిటర్న్ రాలేదు, అక్కడ ఉన్నారు. కాకుండా 260 మంది చనిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఓటేశారు. ఈ ఫెసిలిటీ కేవలం కేరళలోనే ఉందా? అన్ని స్టేట్స్ ఉంది. కానీ ఆయన ఛాలెంజ్ చేయడానికి ఎందుకు వెళ్ళిండంటే ఆయన ఓట్ చాలా తక్కువ, 87 ఓట్లే కాబట్టి. ఇదంతా 2 కలిపినప్పుడు హైకోర్టు అన్నారు న్యాచురల్లీ ఈయన గెలిచారు కదా ఎలక్షన్, క్యాన్సిల్ చేయాలని చెప్పంగానే ఆర్డర్ ఇవ్వడానికని ఒక వారం ముందు క్యాండిడేట్ చనిపోయాడు. IUML క్యాండిడేట్, ఈ పాస్ట్ అవే, గెలిచిన క్యాండిడేట్. సో మొత్తం పిటిషన్ బికెమ్ ఇన్ఫ్రక్టస్ ఆఫ్టర్ దాట్. అయిపోయింది కదా, ఇంకే ఎనీవే బై ఎలక్షన్ ఉంటుంది. కానీ బై ఎలక్షన్ లేకుండానే ఆయన్ని డిక్లేర్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్ as 1 అని చెప్పొచ్చు. కానీ కొంచెం ట్రిక్కీ సిచ్యువేషన్. ఎందుకంటే ఆయనకు ఓట్ వేయకపోతే, ఫస్ట్ క్యాండిడేట్ ఓట్ వేయకపోతే IUML క్యాండిడేట్కి సురేంద్రన్కి ఓట్ వేయాలని లేదు కదా. 3rd క్యాండిడేట్కి 4th క్యాండిడేట్కి వేయొచ్చు కదా, CPM క్యాండిడేట్కి వేయొచ్చు కదా. అది దట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్. టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఆంధ్రాలో నాకు గుర్తుంది 1-2 కాన్స్టిట్యున్సీ జరిగింది. అది గెలిచిన క్యాండిడేట్ని, ఓడిపోయిన క్యాండిడేట్ని DKR నా కేసులో జరిగింది. అది లాస్ట్ ఎలక్షన్లో. దాన్ని మళ్ళీ స్టే చేశారు, నెక్స్ట్ కోర్టు స్టే చేశారు దాన్ని. ఇప్పుడు కాదు, దీనికన్నా ముందు జరిగిన ఎలక్షన్లో ఆమె వ్యతిరేకమైన క్యాండిడేట్ కరప్ట్ ప్రాక్టీస్. ఈవెన్ రాజ్నారాయణ కేసు విత్ ఇందిరాగాంధీ నిన్న చాలా బాగా అమిత్ షా గారు ప్రజెంట్ చేశారు రాహుల్ గాంధీకి. ఫ్రాడ్ అంటే మీ ఫ్యామిలీలో ఉంది ఫ్రాడ్. నెహ్రూ నుంచి మొదలై ఇందిరాగాంధీ దాకా ఉందని చెప్పారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. 18 ఓట్లు వచ్చిన సర్దార్ పటేల్ ప్రధానమంత్రి చేయకుండా 2 ఓట్లు వచ్చిన జవహర్లాల్ నెహ్రూని ప్రైమ్ మినిస్టర్ చేశారు ఫస్ట్. అక్కడే ఫస్ట్ ఓట్ చోరీ జరిగింది. ఇందిరాగాంధీ గారు కరప్ట్ ప్రాక్టీసెస్లో ఇండల్జెన్స్ అని చెప్పి రాజ్నారాయణ గారు ఇచ్చిన పిటిషన్లో అలహాబాద్ హైకోర్టు ఆమెను డిస్క్వాలిఫై చేసింది. రాజ్నారాయణ గారిని గెలిచారని చెప్పి ఆయన్ని డిక్లేర్ చేశారు. ఆమె ఏం చేసిందండి? ఒకటైతే ఎమర్జెన్సీ పెట్టింది, ఇంకో చట్టం మార్చేసింది. దట్ ప్రైమ్ మినిస్టర్ వ్యతిరేకంగా ఏ కేసు మీరు వేయలేరు. యూ కెనాట్ ఫైల్ ఎ కేస్ అగేన్స్ట్ అ ప్రైమ్ మినిస్టర్. ఇది ఎవరు తీసుకొచ్చారండి? ఇప్పుడు మోదీ గారి మీద అంటారు, మోదీ గారి మీద కేసు వేయలేము కదా, ప్రధానమంత్రి కదా, గవర్నర్ కదా, వీళ్ళ ప్రెసిడెంట్ కదా, వాళ్ళ ప్రెసిడెంట్, గవర్నర్, ప్రైమ్ మినిస్టర్ మీద కేసు వేయలేరు వాళ్ళు ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు. ఇదంతా చట్టాలు వీళ్ళే తీసుకొచ్చారు. ఈయనకు తెలియదు. అదే అమిత్ షా గారు నిన్న అన్నారు, ఆయన స్పీచ్ రాసిన మనుషులు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది అని ఆయనకు బుద్ధి చెప్పండి. చరిత్ర తెలుసుకోవాలి, మీరు రీడ్ హిస్టరీ రీడ్ చేయండి. మీరు చేసిన చట్టమే మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకు? యూ వాంట్ టు క్రిటిసైజ్ ఇట్, దానికోసం, నాట్ బికాజ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. వాసుదేవన్ గారు, ఇది చాలా క్రిటికల్ ఇష్యూ ఇది. ఎందుకంటే జనరల్ పబ్లిక్లో చాలా మటుకు పబ్లిక్ ఏమనుకుంటారు, అదే 100 సార్లు ఒక అబద్ధం చెప్తే నిజమే అని చెప్పి పబ్లిక్ అదే ఆలోచిస్తారు, కరెక్టే ఉండొచ్చు అని. కానీ ఇట్లా లాజికల్గా ఆర్గ్యూ చేస్తే అమిత్ షా గారు చేసినట్ల ఇట్ కెన్ డెమాలిష్ ఎనీ ఆర్గ్యుమెంట్. ప్రాబ్లం ఇది ఏంటంటే
మీరు ఎలక్షన్ ఓడిపోతున్నారు. సుప్రీంకోర్టు ఏమన్నారు? ఎస్ఐఆర్ ఇస్ కరెక్ట్, దెర్ ఇస్ నో హ్యాంకీ ప్యాంకీ బీహార్లో ఇవాళ దాకా వాసుదేవన్ గారు 45 రోజులు కాబోతుంది. ఇప్పుడు 45 days ద డెడ్ లైన్. ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చే చట్టం. 45 రోజుల లోపల మీరు పెటిషన్ వేయాలి. అది కూడా 12 నెహ్రూ ఉన్నప్పటిది, అప్పటి నుంచి ఉన్న చట్టం. ఇవాళ దాకా ఒక్క ఓడిపోయిన క్యాండిడేట్ ఆర్జేడీ కాంగ్రెస్ వాళ్ళ అలయన్స్లో ఉన్న పార్టీ ఒక్కరు కూడా పెటిషన్ వేయలేదు ఇవాళ దాకా. మేము ఓడిపోయిన తప్పు, ఈ ఎలక్ట్రల్ ఫ్రాడ్ అని చెప్పి ఏం వేయలేదు. దట్ ఈస్ ఎలక్ట్రల్ ఫ్రాడ్ హెస్ బీన్ కమిటెడ్. మా కౌంటింగ్ తప్పుండే, లేకుంటే ఈ చనిపోయిన ఓటర్ వచ్చి ఓటేశారు, డూప్లికేట్ ఓటేశారు. మీరు పెటిషన్ వేయచ్చు. యాక్సెప్ట్ చేయడం కోర్టుకు ఉంటుంది, హైకోర్టు లేకుంటే దే డిడ్ నాట్ సో ఫార్ దే డిడ్ నాట్ ఎక్సర్సైజ్ దేర్ ఫ్రాంచైజ్, అంతే కదా కేసు. ఎస్, వాళ్ళ ఏం చెప్తారు, ఆ ప్రొవిజన్ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటలేరు. ఎందుకు? ఒకసారి మీరు కోర్టుకు వచ్చినప్పుడు మీరు సంతకం పెట్టాలి, అఫిడవిట్ ఫైల్ చేయాలి, యు ఆర్ అండర్ ఓత్, నేను చెప్పేదంతా నిజం, అబద్ధం చెప్పట్లేదు అని చెప్పి. అక్కడ జడ్జు మీరు అబద్ధం చెప్తున్నారని తెలుసుకుంటే మిమ్మల్ని జైలు పంపిస్తారు. అది దానికోసం రాహుల్ గాంధీ ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఎలక్షన్ కమిషన్ ఇంతే అడిగారు. మీరు చెప్పారు కదా, అదంతా చెప్పారు కదా, ఒక పని చేయండి, కవర్ పేజ్లోకి అఫిడవిట్ సైన్ చేయండి, నేను ఈ ఎవిడెన్స్ అంతా మీకు ఇస్తున్నాను, ఇదంతా నిజం అని చెప్పి సంతకం పెట్టండి. పెట్టట్లేదు రాహుల్ గాంధీ. మూమెంట్ యూ డూ దట్, యు ఆర్ ఇన్ ట్రబుల్. ఆరోపణలు చేయడం చాలా ఈజీ. నేను కూడా ఇక్కడ కూర్చొని ఆడు దొంగ ఈడు దొంగ అని చెప్పేస్తాను. కానీ దాన్ని ప్రూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కోర్ట్ ఆఫ్ లాలో ఎవిడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏం ఎవిడెన్స్ తీసుకొస్తారు? కరప్షన్ కేసు ఉండొచ్చు, మర్డర్ కేసు ఉండొచ్చు, రేప్ కేసు ఉండొచ్చు, పాక్సో కేసు ఉండొచ్చు, ఏదైనా చీటింగ్ కేసు ఉండొచ్చు. మీరు ఎవిడెన్స్ మీద ఉంటుంది అంతా. జడ్జ్ అదే చూస్తారనమాట. ఇక్కడ కూడా అమిత్ షా గారికి ఈ లెసన్ తీసుకోవాల్సి వచ్చింది, మాస్టర్ క్లాస్ ఒకటి. నేను చెప్తుందంతా నిజం అని చెప్పి రాహుల్ గాంధీ నిలబడతారు. మీరు సత్యహరిశ్చంద్రుడా? అని అర్థం కావట్లేదు. మీరు చెప్పిందంతా నిజమని ఎవరు చెప్తారు? మీరు చెప్పుకుంటున్నారు. యూ గో టు కోర్ట్ ఆఫ్ లా అండ్ ఛాలెంజ్ ఇట్, సేయింగ్ ఐఎమ్ ఛాలెంజింగ్ ద రిజల్ట్ ఆఫ్ బీహార్, ఆల్ ద 243 కాన్స్టిట్యున్సీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రతి క్యాండిడేట్ మా ఓడిపోయిన వాళ్ళు ఎలక్షన్ పెటిషన్ వేస్తారు. వేస్తారా? వేయట్లేదు. మళ్ళీ మీరు అంటున్నా 45 రోజులు ఉంచకూడదు, 45 రోజులు కానీ పెంచాలి. మీరు ఫస్ట్ 45 రోజులు లోపల వేయండి ఆ పెటిషను, అప్పుడు మీకు ఇచ్చేస్తాం సీసీటీవీ ఇమేజెస్, ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుకుంటారు? దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది, బై ఎలక్షన్ వస్తుంది, ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాకుండా మున్సిపల్ ఎలక్షన్ ఉంటుంది, లోకల్ బాడీ సర్పంచ్, దాని అన్నిటికీ సీసీటీవీ వాడుకోవాలి, అదే కెమెరాలు వాడుకోవాలి. కాదు అది అట్లనే ఉంచుకోవాలంట నెక్స్ట్ 20 సంవత్సరాల దాకా. వాట్ లాజిక్? ఒక ఇల్లిటరేట్ అని చెప్పలేం కానీ ఒక కిడిష్ ఇమ్మెచ్యూర్ బిహేవియర్. ఆయన కెమెరాల కోసం మాట్లాడతారు. కెమెరా తీసేసేయండి, రాహుల్ గాంధీ కనిపించడం మీకు. మన దగ్గర కూడా ధర్నాలు చేస్తారు చూడండి, ఇందిరా పార్క్ దగ్గర. అట్లనే ఇది అక్కడ పొద్దున వచ్చి కూర్చుంటారు కొన్ని గ్యాంగ్స్, వాళ్ళకి ధర్నా వాళ్ళు పొద్దున. అందరు అడుగుతాయి, ఛానల్లో వచ్చారా అందరూ? ఇంకా 2-2 రావాలి సార్, వెయిట్ చేద్దాం. వాళ్ళు వచ్చారా? ఇద్దరు వచ్చి అందరూ వచ్చేసారు. చాలా ఎప్పుడు స్లోగన్స్ మొదలు పెడతారు. ఆ కెమెరా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, కథ అంతా ప్యాకప్ చేసి అందరు ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాల్సిన పబ్లిసిటీ. ఇదే రాహుల్ గాంధీ. మీరు ఆ లైవ్ టెలికాస్ట్ పార్లమెంట్ని తీసేసేయండి, ఆయన పార్లమెంట్కే రాడు. ఇది కానీ అది ఒక రూల్ ఉంది, పార్లమెంట్ టెలికాస్ట్ చేయాలి. మన ప్రజలు మనం ఎలక్ట్ చేసి పంపించిన రిప్రజెంటేటివ్స్ మనం చూడాలి ఏం చెప్తున్నారు. కానీ ఇట్లాంటి ఇమ్మెచ్యూర్ బిహేవియర్ అమిత్ షాని ఛాలెంజ్ చేస్తున్నారు. అమిత్ షా అన్ని బ్రేక్ఫాస్ట్కి తినేస్తాడు. అమిత్ షా ఎక్కడ ఈయన అదే చెప్పాడు. మీరు చూసిన ఎన్ని సంవత్సరాలు, నేను 35 సంవత్సరాల నుంచి లెజిస్లేటివ్ ప్రాసెస్లో ఉన్నాను, స్టేట్ అసెంబ్లీలో ఉన్నాను, గుజరాత్, ఇప్పుడు లోక్సభలో ఉన్నాను. మీరేం చూశారు? ఇందిరాగాంధీ హయాంలో అప్పుడు ఢిల్లీలో జరిగిన మ్యాసెకర్, గలీ గలీ మే షోర్ హై ఇందిరాగాంధీ ఖూనీ హై అని చెప్పి అప్పుడు అస్సాం ఢిల్లీలో జరిగిన మ్యాసెకర్ గురించి గుజరాత్లో ప్రొసెషన్ తీశారు. ఆ టైంలో నాకు అది గుర్తుందని అమిత్ షా నిన్న చెప్పారు రాహుల్ గాంధీకి. మీ గ్రాండ్ మదర్ గురించి, గ్రాండ్ మదర్ గురించి. ఇది వాసుదేవన్ గారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఒకటి, వందే మాతరం నుంచి మొదలై ఎస్ఐఆర్ దాకా ఈ పార్లమెంట్లో ఎక్కువ గొడవ లేకుండా ఈసారి డిబేట్ జరిగింది. కానీ డిబేట్లో అన్నిటికంటే మంచి క్వాలిటీ, నేను చాలా మటుకు డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తాను. డిబేట్లో అన్నిటికంటే బెస్ట్ బిట్ మనం ఇద్దరే మాట్లాడదు, కానీ మూడోక మనిషి ఉన్నప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వినాల్సింది. ఆయన నేను చెప్పేసాను, నేను వెళ్తాను ఇంటికి అని చెప్పేసి మైక్ తీసేసి వెళ్ళడం కాదు, మీ మాట నేను వినాను అని చెప్పేసి. దట్ ఈస్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఎ డిబేట్. మీరు అక్కడ కూర్చొని ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ విని దాన్ని కౌంటర్ చేయండి. దట్ ఈస్ వాట్ ఎ డిబేట్ ఈజ్ ఆల్ అబౌట్. కానీ
అమిత్ షా గారు మాట్లాడుతున్న వాకౌట్ చేస్తాను, నేను మాట్లాడుతున్న అందరు వినాలి, నా స్పీచ్ అందరు స్పీచ్ అయిన తర్వాత మోదీ గారు లాస్ట్లో రిప్లై చేస్తారు లోక్సభలో, అప్పుడు నేను వినను, వాకౌట్ చేస్తాను, గొడవ చేస్తాను. ఏంటండి అది? హీ బికేమ్ ఇంపేషెంట్. వాళ్ళ పార్టీ కూడా అంతే, ఆయన ఇంప్రెస్ చేయాలి కదా పాపం. వాళ్ళ పరిస్థితి ఆలోచించండి మీరు. వాళ్ళకు నెక్స్ట్ ఎలక్షన్కి టికెట్ కావాలంటే నువ్వు ఎంత భజన నా కోసం పాడావని అడుగుతారు. కాడర్ బేస్ పార్టీ కాదు కదా. రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారు, కేసీ వేణుగోపాల్ డిసైడ్ చేస్తారు, ప్రియాంక వాద్రా డిసైడ్ చేస్తుంది, సోనియా గాంధీ డిసైడ్ చేస్తుంది. ఇది నాట్ ఎ కాడర్ బేస్ పార్టీ. మోదీ గారికి గాడ్ ఫాదర్ లేరు, అమిత్ షా గారికి గాడ్ ఫాదర్ లేరు, వీళ్ళు అక్కడనే అందరూ, జేపీ నడ్డా గారికి గాడ్ ఫాదర్ లేదు. అందరు దే వర్క్డ్ అప్ ఫ్రమ్ దేర్ బిలో. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఎన్నో నేను కాలేజీలో ఉన్నప్పుడు ఇంద్రసేన్ రెడ్డి గారు బాడీ బిల్డర్ ఉండే ఏబీ కాలేజ్లో, అప్పుడు ఏబీవీపీ ఆయనకి ఇది ఉండే, అప్పుడు కాంటెస్ట్లో ఆయన బాడీ బిల్డింగ్ చేసిన ఫోటో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అక్కడ ఏ వర్క్ ఆన్ దట్ లెవెల్. అక్కడ దాకా ఇప్పుడు గవర్నర్గా కూర్చున్నారు ఆయన. వాళ్ళని తీసి మీరు డైరెక్ట్ నేను వచ్చి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయిపోతున్నాను ఎట్లా అండి? మీ పార్టీలో 40 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చేయండి లీడర్ ఆఫ్ ఆపోజిషన్. మీకెవరికి ఇచ్చారా? మీకెవరు ఈ అధికారం ఇచ్చారు? నేనే పార్టీ కదా, నేనే పార్టీ, నా పార్టీ పేరు ఇది. యాక్చువల్లీ ఒరిజినల్ పేరు కాంగ్రెస్ ఇందిరా. అప్పుడు స్ప్లిట్ అయినప్పుడు నిజలింగప్ప, కే కామరాజ్ అందరు పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేసిన పార్టీ కాంగ్రెస్ ఇందిరా. దట్ ఈస్ ద ఒరిజినల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నౌ. వాళ్ళ ఒరిజినల్ పేరు అది. ఇది మనం మర్చిపోకూడదు. డిబేట్ అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ యాజ్ వీ క్లోజ్. డిబేట్ అంటే ఒక సివిలైజ్డ్గా ఉండాలి. పాయింట్ ఆఫ్ వ్యూలో డిసగ్రిమెంట్ ఉండొచ్చు, కానీ నేనే చెప్పింది నిజం, మిగతా అందరూ చెప్తున్న అబద్ధం అని చెప్పేది ఇట్స్ అరెగెన్స్. అది మెయిన్గా. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే పార్లమెంట్లో జరిగిన చర్చలో అమిత్ షా గారు ఇచ్చిన సమాధానం ఇచ్చేప్పుడు వినే ఓపిక ఉండాలి రాహుల్ గాంధీ గారికి. ఆయనకి లేదు, విదేశాలకు వెళ్ళిపోయారు మధ్యలో. కానీ అమిత్ షా ఆగలేదు, మొత్తం ఆయన చెప్పాలనుకున్నంత చెప్పారు, దులిపేయాల్సిందంతా దులిపేశారు. సో ఒక లెక్క చూస్తే ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టు ఆ అసెస్మెంట్ నడుస్తుంది ఎస్ఐఆర్కి సంబంధించి. రేపొద్దున బెంగాల్లో ఆ డ్రాఫ్ట్ వాళ్ళు రిలీజ్ చేస్తే అందులో 54 లక్షల మంది ఓట్లు ఖచ్చితంగా తొలగించబోతున్నారు. కారణం ఇదే, డూప్లికేటు, చనిపోయిన వాళ్ళు, మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు. రేపొద్దున ఉత్తరప్రదేశ్లో వచ్చిన దాన్ని స్వాగతిస్తానంటున్నారు యోగి ఆదిత్యనాథ్ సీఎం. 1 కోటి మందికి పైగా అక్కడ ఉంటారు ఉత్తరప్రదేశ్లో. నో ఇష్యూ, ఆయనేమి ఛాలెంజ్ చేయబోట్లేదే. ఏదైనా ఎలక్షన్ కమిషన్ని ఆయన క్వశ్చన్ చేయట్లా. జరగనియండి, ఆ ప్రాసెస్ జరగనియండి. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగనియండి. చనిపోయిన వాళ్ళు, మైగ్రేట్ అయిన వాళ్ళు, డూప్లికేట్లు, వీళ్ళ జాతకం అంతా బయటపడుతుంది. ఇది తగ్గితే సగం న్యూసెన్స్ వదిలిపోతుందనే భావనతోటి ఆ ముఖ్యమంత్రులు పనిచేస్తుంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, ప్రతిపక్షాలు ఉన్న రాష్ట్రాల్లో కానీ ఏదో అన్యాయం జరిగిపోతుంది, కొన్నాళ్ళు వాయిదా వేయండి. మమతా బెనర్జీ వాదన అదే. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 54 లక్షలు అంటే చూడండి, ఇమాజిన్ చేయండి, ఆవిడ రేపొద్దున ఎంత గగ్గోలు పెడుతుందో. కానీ అదే అలాంటి గగ్గోలు యోగి ఆదిత్యనాథ్ పెట్టబోట్లా. చేయండి, మీరు మీ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. కేరళ అయినా తమిళనాడులో అయినా రేపొద్దున జల్లెడ పడతారు. జల్లెడ పడితే ఆ మిగిలిన వాళ్ళే అసలైన వాళ్ళు, మిగిలిన కింద పడేదంతా తాలు సరుకు. సో ఈ దొంగోట్లు, ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నట్టుగా సురేష్ కొచ్చట్ల గారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.